హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షి మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి వినాయక చవితికి నేను ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇంక రాజమండ్రి నుంచి అయితే ఊరికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా రాజమండ్రిలో కూడా మొత్తం మేము ఉండే ఇంటి దగ్గర క్లీన్ అయితే చేసేసుకున్నాను. పూజ అయితే ఎప్పుడు కూడా అత్తమ్మ ఇంటికాడే చేసుకుంటాను. ఇంకా వెళ్ళేదారిలో కడిపిలంకలో ఆగామండి పూలైతే తీసుకుందామని. పావు కేజీ చామంతి పూలు 150 రూపీస్ అయితే తీసుకున్నారు. కాస్ట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా మేము 2 రకాల పూలు అయితే తీసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా అలాగే మేము రెయిన్ కోట్స్ అయితే వేసుకుని ఊరైతే స్టార్ట్ అయిపోయాము. ఈ లోగల మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక నేను తెచ్చుకున్న పూలు అలాగే పనసాకులు అయితే తీసుకున్నాను. ముందు రోజు నైటే ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. మార్నింగ్ అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇలా నేను పనసాకులకి గులాబీలు అలాగే చామంతి పూలు అయితే పెట్టుకుని డెకరేషన్కి అయితే రెడీ చేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. నేను కొబ్బరాకులు తీసుకున్నాను కానీ అవి అయితే నాకు సరిగ్గా రాలేదండి. ఇంకెందుకులే అని చెప్పి వాటిని అయితే అలా ఉంచేసాను. ఇక్కడ ఇంకా అత్తమ్మ వచ్చేసి పువ్వులు అయితే గుచ్చుతున్నారు. ఇక్కడ మా ఇంటి దగ్గరే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడైతే ఎవ్రీ ఇయర్ కూడా వినాయకుడిని అయితే పెడతారు. ఇంకా గుడికి సంబంధించి ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా అంటే వినాయక చవితిని కానీ లేదంటే ఇంకా జయంతి కానీ అలా ప్రతి పండక్కి కూడా అత్తమ్మే పువ్వులు అయితే గుచ్చుతారండి. సేమ్ దండలు షాప్స్లో ఉన్నట్టుగానే గుచ్చుతారు. ఇక్కడ వంటలు అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా అత్తమ్మ అయితే కిచెన్లో పని అయితే చూసుకుంటున్నారండి. ఇక్కడ నేను దేవుడి రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇంకొక పక్కన అయితే చలిమిడికి బియ్యం కూడా నానబెట్టి అలా ఆరబెట్టారు. ఈ పువ్వులన్నీ మా హస్బెండ్ తీసుకెళ్ళి గుడికైతే కట్టేసి రావడానికి వెళ్ళారు. నేను వచ్చేసి దేవుడి రూమ్లో పీటకి పసుపు రాసి ఇలాగా పిండితో ముగ్గు పద్మ అయితే వేసుకుని దానిపైన పసుపు కుంకుమ అయితే వేసుకుని పీట అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వరుడు ఫోటోకి అయితే బొట్టు అయితే పెడుతున్నానండి. ఇలా మేము పూజ దగ్గర అయితే 3 రకాల గణపతులను అయితే పెట్టుకుంటాము. ఒకటి వచ్చేసి ఫోటో ఫ్రేము. చక్కగా ఫోటో ఫ్రేమ్ని అయితే తుడిచేసుకుని గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ ఫోటో అయితే మేము ఎవ్రీ ఇయర్ అయితే పెట్టుకుంటామండి. అంటే మనకి వినాయకుడు మట్టి వినాయకుడికి వెనకాల అయితే పెట్టుకుంటాము. ఈ గణపతిని వచ్చేసి మేము 50 రూపీస్కి అయితే తీసుకున్నాము. ఇక్కడ బొట్లు అయితే పెట్టేసి పక్కన పెట్టాను. ఇంకో గణపతి వచ్చేసి వెండి గణపతి అండి. అలా 3 రకాలు పెట్టుకుంటాము. ఇక్కడ ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కడిగేసి ఇలా పసుపు రాసి కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా మావయ్య గారు అయితే పాలవెల్లి అయితే రెడీ చేస్తున్నారండి. మామిడాకులు అయితే తెచ్చేశారు. మా హస్బెండ్ అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళారు పూలు అయితే కడదామని చెప్పి. ఇక్కడ వచ్చేసి నేను లాన్ అంతా కూడా ఇలా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనం పద్మాలు అయితే వేసుకున్నాం కదండి. పీట మీద అయితే కింద పేపర్ అయితే వేసి పీట అయితే పెట్టేశాను. పైన అయితే మేము కొన్ని బియ్యం అయితే వేసుకుని అలా పువ్వుల రేకలు వేసుకుని వినాయకుడిని అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి వెండి వస్తువులు ఉన్నాయి కదా, అందులోకి నేను పసుపు కుంకుమ అయితే తీసుకున్నానండి. అలాగే ఇస్తరాకులతో పెట్టి ఇలా బ్యాక్ డ్రాప్ కింద అయితే చేస్తున్నాను. ఇలా చేశాను కానీ మనకి పూజ ఈ లోగాలో కొన్ని అయితే కింద అయితే పడిపోయాయండి. ఇలా చిన్న వెండి కంచం అయితే తీసుకుని అందులో బియ్యం అయితే వేసుకుని అందులో నేను మట్టి గణపతిని అలాగే వెండి గణపతిని కూడా అందులోనే పెట్టేసుకున్నాను. ఇంకైతే నేను మొత్తం అన్నీ కూడా దేవుడి దగ్గర అయితే సదిరేసుకున్నాను. మా హస్బెండ్ అయితే రావాలి, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళారండి పువ్వులు అయితే కడదామని చెప్పి. ఈ లోగలో నేను కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇంకొచ్చేసి వెండి చెంబు ఉంది కదా, దానికైతే నేను బొట్లు అయితే పెట్టేసుకుని ఇలా పసుపు కుంకుమ అక్షతలు అయితే వేసుకుని మామిడి రవ్వ పెట్టుకుని దానిపైన కొబ్బరికాయ అయితే పెట్టుకున్నాను. కలసం అయితే ఏర్పాటు చేస్తున్నానండి. మేము వరలక్ష్మి వ్రతానికే కాకుండా వినాయక చవితికి కూడా కలసం అయితే పెట్టుకుంటాము.
అప్పుడైతే అమ్మవారి బొట్టు పెట్టాను. ఇప్పుడు ఇంకా స్వామివారి బొట్టు అయితే పెట్టాను. ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే అలా చేశానండి. ఒక పక్కనైతే అత్తమ్మ పూజ అయితే చేసేసుకున్నారు. ముందుగానే నాకు ప్రసాదాలన్నీ రెడీ చేసి ఇచ్చేసారండి. ఇంకా అత్తమ్మ అయితే పక్కన ఉన్న దేవుడికి పూజ అయితే చేసేసుకుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఎండు ఏకాత్తుల్లో ఆయిల్ అయితే వేసుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ఇవి వచ్చేసి మన బుక్స్ అండి, అంటే మా హస్బెండ్ వర్క్ చేసుకునే బుక్స్, అలాగే మా అమ్మాయి బుక్స్ అయితే పెట్టుకున్నాను. ఇంక వినాయక చవితికి కంపల్సరీగా అద్దం అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మన పాల వెల్లి అనేది అద్దంలో అయితే కనిపించాలి. ఇంక ఈ అద్దాన్ని అయితే నేను కొంచెం క్లీన్ అయితే చేసుకుని గంధం బొట్టు అయితే పెట్టి ఇక్కడ కుంకుమ అయితే పెట్టానండి. ఇంకా ఇవన్నీ కామన్ కదా, మనం చేసుకునే వృత్తికి సంబంధించినవన్నీ కూడా పూజ దగ్గర అయితే పెట్టుకుంటాము. నేనైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తాను కాబట్టి ఇంక నేను దేవుడి దగ్గర అయితే ఫోన్ అయితే పెట్టుకున్నానండి, ఎందుకంటే ఫోన్లోనే కదా అన్నీ జరిగేవి. ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ విజిటింగ్ కార్డు కూడా నేను దేవుడి పాదాల దగ్గర అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా పూజకి కావాల్సినవన్నీ కూడా సదిరేసుకుని అయితే ఉంచుకున్నాను. మా సైడ్ వచ్చేసి వరలక్ష్మి పూజకే కాదండి, వినాయక చవితికి కూడా తోరణాలు అయితే కట్టుకుంటారు. ఇక్కడ ఇంకా డిప్సీకి నాకైతే కట్టేసి స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టాను. ఇంకా మనకు తోచిన మనీ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే మనీ ఇచ్చారండి, అవి కూడా నేను దేవుడి పాదాల దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇంకెలా పూజకి అయితే సంబంధించి అన్నీ కూడా డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ రావటమే లేట్ అండి, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా అన్నీ ఒకసారి ఏమేమి పెట్టానో ఇంకా అన్నీ అయితే చూసుకుంటున్నాను. ఇంకా అత్తమ్మ అయితే కంప్లీట్గా ప్రసాదాలు అయితే నాకు చేసి ఇచ్చేసారండి. నేను ఇంకైతే ప్రసాదాలు అయితే ఏం ముట్టుకోలేదు, ఇంక అన్నీ కూడా అత్తమ్మే. ఇంక ఇక్కడ వచ్చేసి ఏ పూజకైనా కూడా పసుపు విఘ్నేశ్వరుని అయితే కంపల్సరీ చేసుకోవాలి కదా, ఇంకైతే చేసేసుకుని అక్కడైతే పెట్టేశానండి. ఇంక మామయ్య గారు అయితే కలవ పూలు అయితే తీసుకొచ్చారు, వైట్ ఈ వైలెట్ అయితే తీసుకొచ్చారండి. స్వామివారికి అయితే ఇక్కడ ఈ వైలెట్ అనేది పెట్టేశాను. ఇంక ఈ ఫ్రూట్స్ వచ్చేసి పాలవెల్లికి అనేసి అలా రెడీ చేసి అయితే ఉంచుకున్నాను. మొత్తానికి పూజకి అయితే అన్ని ఏర్పాట్లు అయితే అయిపోయినాయండి. ఇక్కడ ఇంకా అత్తమ్మ దీపారాధన కూడా చేసేసుకున్నారు. ఇంక నేనైతే మావయ్య గారికి అయితే పట్టుకెళ్ళి అయితే వేస్తున్నాను పాలవెల్లికి కట్టమని చెప్పి. ఇక్కడ ఇంకా మా డిప్సీ మా మావయ్య గారు అయితే ఇలా పాలవెల్లిని అయితే రెడీ చేస్తున్నారు. పాలవెల్లి అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి. మా మావయ్య గారు అయితే ఇంక ఈ కలవ పువ్వుని ఇలా డెకరేషన్ అయితే చేశారు. ఎవ్రీ ఇయర్ కూడా మా హస్బెండ్ అయితే చేస్తారు, కానీ ఇంక ఇయర్ కొంచెం పూజ అనేది తొందరగా అవ్వాలని చెప్పి మావయ్య గారు అయితే ఇంకా పాలవెల్లి అయితే రెడీ చేసి అయితే ఇచ్చేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను దేవుడి దగ్గర ఇలా వాటర్ పెట్టి పూలు అయితే వేసుకున్నానండి, కొంచెం మనకి డెకరేషన్గా ఉంటుందని చెప్పి. ఇక్కడైతే ఇంక అత్తమ్మ ప్రసాదాలు అయితే చేసి ఇచ్చేసారు కదా, ఈ ప్రసాదాలన్నీ కూడా వరుసగా అయితే పెట్టుకుంటున్నానండి. చలిమిడి, అలాగే పాయసం, ప్రసాదం, ఇంకా మనకి దేవుడికి అత్యంత ప్రీతికరమైన ఉండ్రాళ్ళు, అలాగే మనకి ఇలా బెల్లంతో చేసిన కుడుములు, పులిహార, శనగలు, పానకం, చలిమిడి, వడపప్పు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా దేవుడికి సంబంధించిన కొన్ని ఫ్రూట్స్, అలాగే పువ్వులు ఇవన్నీ కూడా నేను దేవుడి దగ్గర పెట్టుకున్నాను. ముందు రోజు అయితే మావయ్య గారు పత్రి అయితే తీసుకొచ్చారండి, ఆ పత్రి కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా వినాయక చవితికి అయితే ప్రిపరేషన్స్ అయితే ఇలా జరిగాయండి. ఇంకా దేవుడికి సంబంధించి మనం బుక్ అయితే పెట్టుకుంటాం కదా, అది కూడా ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ ప్రిపరేషన్ అంతా నేను పార్ట్ 1 కింద అయితే పెడుతున్నానండి. ఇంక నేను చేసుకున్న పూజ అది కూడా సెకండ్ పార్ట్ 2 కింద అయితే పెడతాను. ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.